కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ఎస్వి రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆధ్యాత్మిక పరాం వందే శ్రీవాణి రవిభాసిత. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో మేము చేసినటువంటి కార్యక్రమాల గురించి క్లుప్తంగా చిత్రమాలికతోటి మీకు ప్రజెంట్ చేస్తున్నాము. ద్వితీయ వార్షికోత్సవం పూర్తయ్యేటప్పటికి, ఈరోజు ద్వితీయ వార్షికోత్సవం, ఇది మాకు 36వ కార్యక్రమం. ఇప్పుడు రామారావు గారి గురించి ముఖ్య అతిథి గారి చిరు పరిచయం. శ్రీ ఎస్వి రామారావు గారు వృత్తిరీత్యా విశ్రాంత సబ్ రిజిస్ట్రార్, ప్రవృత్తిరీత్యా సినీ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. సినిమా చరిత్రపై 20 గ్రంథాలను రచన చేసినటువంటి ఏకైక వ్యక్తి ఆయన. మనకి పౌరాణికంగా రామాయణం ఉంది, భారతం ఉంది, భాగవతం ఉంది. అవి మనకి ప్రామాణిక గ్రంథాలు, మనకి ఎన్నో చెప్పాయి అని చెప్పి ఒక మంచి విలువైన మాట చెప్పారు. ఈ సందర్భంగా చెప్పుకోదగ్గది ఏమిటంటే, తెలుగులో 10,000 సినిమాలు వస్తే అందులో పౌరాణిక చిత్రాలు సుమారు 160 మాత్రమే. ఆ 160 సినిమాల్లో 1600 పాటలు ఉన్నాయి. అటువంటి సాహిత్యంలో ఆణిముత్యాలు ఎవరెవరు? పింగళి నాగేంద్రరావు తలుచుకోండి, సముద్రాల రాఘవాచార్య గారు తలుచుకోండి, సముద్రాల రామానుజాచార్య తలుచుకోండి, డివి నరసరాజు గారు తలుచుకోండి, ఆర్దర్ గారు చూడండి, మల్లాది రామకృష్ణ గారు చూడండి. వీళ్ళంతా కూడా మహానుభావులు అద్భుతమైన అమృతాన్ని చిలికి 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 మన చేతికి అందించారు. అద్భుతంగా రాశాడు పింగళి నాగేంద్రరావు గారు. అంతకన్నా అద్భుతంగా తీయగలిగినాడు కేవీ రెడ్డి గారు. అంతకన్నా అద్భుతంగా నటించినాడు రామారావు, రంగారావు. ఇలాగా ఇట్ వన్ సప్లిమెంట్స్ ది అదర్. ఒకరు రాస్తారు, ఒకరు తీస్తారు, ఒకరు చేస్తారు. ఈ మూడింటి సమన్వయమే సినిమా అనేది. నర్తనశాలలో పాండవులు అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ద్రౌపది మానినిగా ఆ పార్వతీ దగ్గరికి వచ్చి జనని శివకామిని అని పాట పాడుతూ అంటుంది, నీ దయ ఉన్న కలుగు జయాలు, నీ దరి ఉన్న తొలగు భయాలు. అంటే ఎంతటి ప్రయోగం ఎందులో అండి! సాహిత్యంలో శబ్ద సౌందర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అద్భుతం ఉంటుంది. ముద్దు బిడ్డలో కూడా ఆరుద్ర గారు జయ మంగళ గౌరి జయముని ఇవే తల్లి అని చెప్పంటాడు. తర్వాత జయభేరి చిత్రంలో మది శారదాదేవి మందిరమే ఎవరికి? కుదురైన నియమమున కొలిచేవారికి. ఎవరైతే కుదురుగా మనసు పెట్టి వింటారో, శారదాదేవిని పూజిస్తారో వాళ్ళకి మది శారదాదేవి మందిరమే అయిపోయింది. ఇక కృష్ణావతారంలో కూడా పాతను బట్టి నీ చరణ కమలాల నీడయ్యే చాలు. 2 క్యారెక్టర్స్, ఒకటి సత్యభామ, 2 రుక్మిణి. రుక్మిణి ఎప్పుడు కూడా ఉంటుంది, నీ చరణ కమలాల నీడయ్యే చాలు, నీ పాదాల దగ్గర ఉంటే నేను అంతే, నీ హృదయవనిలోనూ నేనున్న చాలు అంటుంది సత్యభామ, నీ గుండెల్లో ఉండాలి అని చెప్పేసి. తర్వాత ప్రొఫెషనల్ ఆనెస్టీ అనేది ఒకటి ఉంది. రామారావు గారు దానవీర సూరకర్ణ తీసిన రోజుల్లోనే కృష్ణ గారు కురుక్షేత్రం తీస్తూ నారాయణ రెడ్డి గారు, అయ్యే మీరు ఒక పాట రాయాలంటే మీ కథ ఆయన కథ ఒకటే, ఆయనకి అన్ని పాటలు నేను రాస్తున్నా, మీకు వచ్చి ఒక పాట రాస్తే వృత్తిద్రోహం చేసినట్టు అవుద్ది, అందులో లేని సన్నివేశం ఏదైనా ఉంటే మీరు చెప్పండి, మీ దాంట్లో రాస్తాను అంటే క్రియేట్ చేసి సుభద్రాద్యంలో నుంచి మ్రోగింది కళ్యాణ వీణ అని అద్భుతమైన పాట రాయించారు. అందులో సుమశ్వరుడే పురోహితుడై కలవరించి కలవరించి అంటే అద్భుతమైన ప్రయోగాలు చేశారు.